ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనాన్ని కలిసి మనం చదువుకుందాం. 2వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనొచ్చు, 2తో ఎగురొచ్చు. ప్రియులారా, ఈవేళ మన యొక్క వాక్యాంశము దైవ దర్శనములో సరాపులు.
దైవ దర్శనములో శరాపులు. ఇక్కడ యెషయా ప్రవక్త దేవాలయములో దైవ దర్శనాన్ని తను చూచాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు అదే దైవ దర్శనములో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ దర్శనములో తనకు కనిపించినటువంటి శరాపులు ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు శరాపులు ఎవరు అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఈ శరాపుల కొరకు క్లుప్తంగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజ్వరిల్లటం అనే ఈ యొక్క అర్థాన్ని ఇచ్చి ఈ హిబ్రూ పదము నుండి ఈ మాట పుట్టింది. దేని నుండట అండి? ప్రజ్వరిల్లటం. ప్రజ్వరిల్లటం అనే భావాన్నిచ్చే హిబ్రూ పదము నుండి ఈ మాట పుట్టింది. బహుశా దీనికి ఏమని అర్థం చెబుతున్నారంటే ఇది జ్వలించే ఆత్మలై ఉండవచ్చు అని వ్యాఖ్యానకర్త ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తున్నారు. ఆత్మరూపులు అని మరొక వ్యాఖ్యానం తెలియజేస్తుంది. వీరు మండే జీవులు వీరే అయి ఉండవచ్చు అని పండితుల అభిప్రాయం. ఎవరి కొరకు ఈ మాటలన్నీ అంటే శరాపుల కొరకు చెప్పబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రియుల. ఈ శరాపుల కొరకు ఆలోచన చేస్తే ఇక్కడ ఆ దేవాలయములో యెషయా ప్రవక్తకు కలిగినటువంటి దర్శనములో యెహోవా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యుంటుండగా ఆయన చూచినప్పుడు ఆయన చొక్కాయి అంచులు ఇక్కడ దేవాలయము నిండుకొనెను అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఆ శరాపులు వాటి కొరకు దేవుని యొక్క వాక్యములో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ శరాపుల కొరకు ఏ విధంగా ఇక్కడ వ్రాయబడింది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆయన పైగా శరాపులు నిలిచి ఉండేది. ఆ తరువాత ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. వాటి యొక్క భౌతిక స్వరూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ శరాపుల కొరకు చక్కటి వర్ణన ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల యొక్క పనితనం కొరకు రాస్తున్నాడు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఈ శరూపులు ఎగురుతూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా. అయితే ఈ శరూపులకు ఇంకా ఉన్న ప్రత్యేకత మనం దైవవాక్యము నుండి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందరము కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో ఉండినటువంటి 4 జీవులు ఉండేవి. ప్రకటన 4:6 చదివినప్పుడు ఈ వాక్యం మనకి కనిపిస్తూ ఉంటున్నది. మరి ఒకసారి చదువుకుందాం. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండారు. అంటే ఆ సింహాసనము నాకు మధ్య సింహాసనము చుట్టూ ముందు వెనుక అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని అంటే సింహాసనమందు ఆసీనుడయ్యున్నటువంటి వాడిని ప్రవక్త చూచాడు. కాబట్టి ఆ సింహాసనము ముందు వెనుక చుట్టూ అంటే ఎవరు ముందు ఎవరు వెనుక ఎవరు చుట్టూ అంటే ఆసీనుడయ్యున్నటువంటి యెహోవా దేవుని చుట్టూ, ఆయన ముందు ఆయన వెనుక.
ఏమున్నాయి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కన్నులతో నిండినటువంటి 4 జీవులు ఉండే. ఇప్పుడు ఆ జీవులు వాటికి ప్రత్యేకత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూను రెక్కల లోపటన కన్నులతో నిండి ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి మాటలు ఎక్కడ ఆశ్చర్యపరిచే మాటలు ఇంతవరకు మనం వినలేదు. కన్నులు ఉన్నాయి, చూస్తూ ఉంటాయి, లేక ఎంత దూరమైనా చూస్తూ ఉంటాయి. అది ప్రత్యేకత. ఉదాహరణకు పక్షిరాజు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే సూర్యుడిలోనికి తీక్షణంగా చూడగలిగిన పక్షిరాజు మాత్రమే. పైకి ఎగిరినప్పుడు క్రింద ఏ జీవి ఉన్నప్పటికీ కూడా దాన్ని పసిపెట్టి పైనుండి క్రిందకు రాగలిగినటువంటిది పక్షిరాజు. అంతవరకే దానికి ఇచ్చిన కళ్ళు వేటికి లేని ప్రాముఖ్యత. కానీ ఈ శరాపుల యొక్క ప్రత్యేకత ఆలోచన చేస్తే వాటికి ఉన్నటువంటి 6 రెక్కలట, ఆ రెక్కల లోపట కన్నులతో నిండి ఉంటాయి. అవి చుట్టూ రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి కనుక అవి భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండే సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 రెక్కలతో ముఖం కప్పుకుంటాయి, 2 తన కాళ్ళను కప్పుకుంటాయి, 2 ఎగురుతూ ఉంటాయి. అయితే ఆ రెక్కల లోపట రెక్కలు అంతటా కూడా కన్నులతో నిండి ఉంటాయి సెరుకులు అని సెలవిస్తూ అవి ఏం తెలియచేస్తూ ఉంటుంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడగు ప్రభు. అంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యున్న ప్రభువు ఎవరు అని ఆలోచన చేస్తే భూ సంబంధమైన రాజుల వలె కనిపించి వారి యొక్క పిలుపు ఆసన్నమయ్యినప్పుడు కనబడక మాయమైపోయే పరిస్థితి కాదు. అందుకని దైవవాక్యము అంటూ ఉన్నది. అయితే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు ఎవరటైనా సర్వాధికారియు దేవుడునగో పరిశుద్ధుడు అని చెప్పి ఏం చేస్తాయని ఆలోచన చేస్తే పరిశుద్ధుడు 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 అని మానక. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఒక రోజంతా చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడట ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? మానక రాత్రింబగళ్ళు చెప్పొచ్చు ఉండరు. ఎవరు? ఈ యొక్క సెరుకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొనియాడుతూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ 9వ వచనంలో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు ముగింపుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఆ సింహాసనమందు ఆసీనుడయ్యుండి యుగ యుగములకు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ జీవులు కీర్తించుతూ ఉన్నారు. ఈ సెరుకుల యొక్క ప్రత్యేకత ఏమిటి అనే ఆలోచన చేద్దాం. ఏదైనా ఒక ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు జరుగుతుంది, గొప్ప గొప్పగా జరుగుతున్నది, ప్రజలు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రొసెషన్ అయిన తర్వాత అరుపులు పెడదొప్పలు కేకలు అన్నీ మొటుమాయమైపోతాయి. ఎవరికి వాళ్ళే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. దెర్ ఈజ్ నో మోర్. అక్కడ ఇక మనుషులు ఉండరు, వారి ధ్వని ఇక లేదు, అయిపోయింది. కానీ ఈ సెరుకుల యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ సింహాసనమందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి ఏం కలుగుతుందట?
మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఇక్కడ కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక అని జీవులు ఏం చేస్తున్నాయంటే కీర్తించుతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. ఈ ఉదయకాలపు ఆరాధనలో దైవ దర్శనములు, శరాపులు అనే సందేశాన్ని మనం ఇస్తూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. కాబట్టి శరాపుల యొక్క పాత్ర అవి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఎల్లప్పుడూ కూడా అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవునిని కొనియాడుతూ ఉంటూ ఉన్నాయనే మాటలు మనం ధ్యానం చేస్తూ వాటి నుండి మనం నేర్చుకోదగినటువంటి ఆ నీతి ఏమిటి అనే ఆలోచన చేస్తే మన జీవితంలో అనగా మన యొక్క ఈ బొందు అనగా శరీరములో ఊపిరి లేక జీవము ఉన్నంత వరకు ప్రభుని ఏం చేయాలంటే కీర్తించు వారముగా, స్తుతించు వారముగా, కృతజ్ఞతలు కలిగిన వారముగా ఉండాలని ఆ యొక్క శరాపులు అనే మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రింద అంటాడు పుట్టినోట్లో మహాదూతలు అంటూ ఉంటున్నారు. వారిని మాదిరి కలిగి మనమును స్తుతించగలిగినట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, శరాపులు మహాదూతలు దేవా నిరంతరము మిమ్మలను తండ్రి నన్ను కీర్తిస్తూ ఉన్నాయి నాయన, మహిమపరుస్తూ ఉన్నాయి, ఘనపరుస్తూ ఉంటూ ఉన్నాయి నా తండ్రి నాయన. మరి అటువంటి భాగ్యం నాయన మా జీవితాలకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంది. నీ దర్శనాన్ని చూసే భాగ్యమే కాదు కానీ నాయన నిన్ను ఇటు రీతిగా మేము స్తుతించగలిగినట్లు మా జీవితాల్లో గొప్ప మాదిరి కలిగి ఉంటాను కృపచ్చే. అలాగే ఎండల తీవ్రత తగ్గించి చల్లటి వాతావరణం కలుగుతాయి. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో బిడ్డలకు తోడుగా ఉండండి. వివాహ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. రక్షణ కలుగుచ్చాడు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము. శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.